ఫ్రెండ్స్, మనకందరికి తెలిసిందే ఈ విషయం. ఇది గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, మన యొక్క ఫోటోలు ఏమైనా వీడియోస్ అయినా ఎట్లా దీంట్లో ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి ముందు పోయేటప్పుడు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి పోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మన ప్రతి ఫోన్లో వచ్చేసి గూగుల్ డ్రైవ్ అనేది అందరి ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, iOS అయినా, లేకపోతే ఏదైనా అప్లికేషన్లో అయినా అది పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గూగుల్ డ్రైవ్ అనే యాప్ మన ప్లే స్టోర్లో లేకపోతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను గూగుల్ డ్రైవ్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గూగుల్ డ్రైవ్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత నా యొక్క ఈ మెయిల్ని, మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క మెయిల్కి 15 GB ఉచితంగా గూగుల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్. దానికి మించిన తర్వాత దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది, మంత్లీ ప్యాకేజ్ ఉంటుంది, అలానే ఇయర్ వైజ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎన్ని టీబీ అయినా, జీబీ అయినా, ఎంబీ అయినా ఎన్ని కావాలో దాన్ని 15 GB తర్వాత దాన్ని బై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వచ్చేసి గూగుల్ కంపెనీ వాళ్ళు 2012 డేట్ నాకు కరెక్ట్ తెలియదు ఫ్రెండ్స్. 2012 దాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ని. దీనికి ఫీచర్ వచ్చేసి, దీని యొక్క యూజ్ ఏంటంటే మన యొక్క ఏమైనా డాక్యుమెంట్ అయినా, లేదా ఏమైనా స్టడీ మెమోస్ అయినా, లేదా మన యొక్క ఫ్యామిలీ ఆధార్ కార్డు అయినా, రేషన్ కార్డులు అయినా, లేదా దాంట్లో ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడానికి, మన యొక్క ఏమైనా లాంగ్ డిస్టెన్స్ పోయడానికి మన యొక్క ఫోన్ నుంచి స్విచ్ ఆఫ్ అయితే వేరే సిస్టమ్ నుంచి లాగిన్ అయిన తర్వాత మన యొక్క మెయిల్కి లాగిన్ చేసిన తర్వాత మన యొక్క గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు అన్నీ ఆన్లో ఉంటుంది ఫ్రెండ్స్. గూగుల్ వాళ్ళు ఈ యొక్క యాప్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నేను దీన్ని ఎట్లా యూజ్ చేయాలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా యొక్క ఇది గూగుల్ డ్రైవ్. ఇది నా యొక్క ఫోటోని ఇందులో అప్లోడ్ చేయాలనుకుంటే ఎలా అప్లోడ్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. నా యొక్క ఇది ఫోటోని నేను ఇప్పుడు నా గూగుల్ డ్రైవ్లో దాపెట్టుకోవాలంటే నేను షేర్ బటన్ నొక్కాలి ఫ్రెండ్స్. షేర్ బటన్ నొక్కిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇంట్లో మనకు సేవ్ టు డ్రైవ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. సేవ్ టు డ్రైవ్ అని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క దీన్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన యొక్క ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఆటోమేటిక్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను మై సెల్ఫ్ అని నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్ తర్వాత గూగుల్ దీన్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కింద. దీన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. దీనికి ఇంటర్నెట్ కావాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క ఇంటర్నెట్ ఉంటేనే దీంట్లో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్, లేకపోతే అవ్వదు ఫ్రెండ్స్. ఇది కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్. వైఫై ద్వారానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో సెట్టింగ్లో పోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను సెట్టింగ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ సెట్టింగ్. చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ ఉంది. సెట్టింగ్ పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కింద చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఓన్లీ ఓవర్ వైఫై. మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు దీనిలో అన్ని ఆన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ ఉంటేనే మన యొక్క ఇంటర్నెట్ ద్వారా నుంచే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లో ఉంటే దీనికి అప్లోడ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ప్లస్ అలానే మన యొక్క ఫోటోలు బ్యాకప్ చేసుకోవాలంటే బ్యాకప్ సెట్టింగ్ ఫర్ యువర్ డివైస్ దీన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్. దీన్ని ఆటోమేటిక్ ఆన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ మన యొక్క ఫోటోలు అయినా, గూగుల్ ఫొటోస్ అయినా ఆటోమేటిక్ ఇంట్లో అప్లోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను నా యొక్క ఇమేజ్ని దీంట్లో అప్లోడ్ చేశాను కదా చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ క్లారిటీగా. మై సెల్ఫ్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను కదా ఫ్రెండ్స్. క్రియేట్ చేసాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఆటోమేటిక్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా యొక్క ఇది ఫోటోను ఆటోమేటిక్ ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా యొక్క మెయిల్, నేను ఎంతసేపు నా యొక్క మెయిల్ని ఎంతవైపు యూజ్ చేస్తానో అంతవరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కూడా మనకు 15 GB ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీగానే. తర్వాత మనం బై చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, నా యొక్క స్టోరేజ్ వచ్చేసి 51% ఫుల్ అయింది ఫ్రెండ్స్. ఇంకా 49% నా యొక్క స్టోరేజ్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనం బై చేసుకోవాలంటే ఎట్లా బై చేసుకోవాలంటే బై స్టోరేజ్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ ప్లాన్ ఉంది, యాన్యువల్ ప్లాన్ అంటే ఇయర్ వైజ్ ప్లాన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మంత్లీ ప్లాన్ అంటే మనకు 15 GB 100 GB కావాలంటే 130 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 200 GB ఉంటే 210 రూపీస్ మంత్లీ ప్యాకేజ్ ఉంది ఫ్రెండ్స్. యాన్యువల్ ప్యాకేజ్ చూసుకోవాలంటే 100 GB అంటే 1300 ఇయర్ ప్యాకేజ్. 200 GB 2100 రూపాయలు ఇయర్ ప్యాకేజ్. మనకు ఇక ఈ జీబీ మనకు సరిపోకపోతే ఇంకా కావాలంటే సీ మోర్ ప్లాన్ అని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క చూడండి ఫ్రెండ్స్, ఇయర్లీ ప్యాకేజ్ వచ్చి 2 TB. టీబీ అంటే మీకు తెలిసిన విషయం ఫ్రెండ్స్. 2 TB అంటే 6500 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. మంత్లీ ప్లాన్ చూసుకోవాలంటే మోర్ ఆప్షన్ పోయిన తర్వాత మనకు 30 TB అంటే 1950 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఇయర్లీ యాన్యువల్ ప్లాన్ అంటే 600 ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. మన దీన్ని సపోజ్ ఫ్రెండ్స్ మన యొక్క ఫోటోని ఏమైనా డిలీట్ అయితే ఆటోమేటిక్ దీన్ని బ్యాకప్ చేసుకోవాలంటే దీనికి మనకు తెలిసిన విషయం ఫ్రెండ్స్. ఇది గూగుల్ ఫొటోస్ అని క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో సెట్టింగ్ పోండి ఫ్రెండ్స్. సెట్టింగ్ పోయిన తర్వాత బ్యాకప్ అండ్ సింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మన యొక్క ఫోటోను ఎప్పుడు తీసామో అప్పుడు ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అది కూడా నెట్ ఉంటేనే అప్లోడ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇది మనకు చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ క్వాలిటీ ఫుల్ రివాల్యుయేషన్ ఫస్ట్ 15 GB ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇచ్చిర్రు వాళ్ళు, గూగుల్ వాళ్ళు. బ్యాకప్ ఫోల్డర్ మన యొక్క వాట్సాప్ అయినా లేదా ఏమైనా ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా ఆటోమేటిక్ బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆటోమేటిక్ దీంట్లో ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది నెట్ ద్వారానే అప్లోడ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. గమనించండి, నెట్ ద్వారానే అప్లోడ్ అయ్యిద్ది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.